పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభాని మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు మీ సన్నిధిలో మేము పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే తండ్రి, మీ వాక్యం దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ దయలుగిన హస్తములు మాతో ఉంచండి ప్రభా. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. మమ్మలను, మా కుటుంబములను మీరు దర్శించండి. అలాగే ప్రభా, మా ఆత్మలో మీ సన్నిధిలో వర్ధులులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం నుండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రభునంతులరా, ఇక్కడ మనం ఒక చిన్న ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే, సుంకరి అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. తర్వాత పరిసయ్యుడు అనే మరొక వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం చూస్తున్నాం. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరు చేసే ప్రార్థనలో వేరువేరుగా ఉన్నాయి. ఒకరేమో హెచ్చించుకుంటూ ప్రార్థన చేశారు, మరొకరేమో తగ్గించుకుంటా ప్రార్థన చేశారు. అయితే ఎవరికి వాళ్ళే నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటా ఉన్నారు. పరిసయ్యుడు, నేను చాలా దీర్ఘ ప్రార్థన చేశాను, నేనేం చేశానో ఇది అన్ని దేవునికి చెప్పాను, నేను బాగానే ప్రార్థన చేశాను అని అనుకున్నాడు. ఆయన ప్రార్థన ఆయన దృష్టిలో కరెక్ట్గానే ఉంది. అలాగే సుంకరి తాను కూడా పరిసయ్యుడంత ప్రార్థన చేయలేదు, కానీ ఒక చిన్న ప్రార్థన చేశాడు. అది కూడా చాలా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. సుంకరి దృష్టిలో ఇదిగో ఇలాగ తగ్గించుకొని ప్రార్థన చేయాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి పరిసయ్యుడు తాను చేసిన ప్రార్థన బట్టి నేను బాగానే చేశాను అనుకున్నాడు. సుంకరి తాను చేసిన ప్రార్థన బట్టి నేను తగ్గించుకొని ప్రార్థన చేశానులే అని అనుకున్నారు. అయితే మన ప్రార్థనలు మనం చేసామని అనుకుంటాం. ఎవరి ప్రార్థన వాళ్ళకి నచ్చుతుంది, బాగానే చేస్తున్నాం అని అనుకుంటాం. చాలామంది రోజు బైబిల్ చదువుతున్నాను కదా, రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, అట్లాగే రోజు దేవుని సన్నిధికి వెళుతున్నాను కదా అని ఎవరి భక్తిని గురించి వాళ్ళు బాగానే చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళే బాగానే చెప్పుకుంటారు. కానీ మన ప్రార్థనలో అవి సరి అయినవా కావా, మనం చేసింది కరెక్టా కాదా అనేది
దేవుడే తేల్చాలి, దేవుడే తెలుస్తాడు. ఎలా తెలుస్తాడంటే, మనం చేసే ప్రార్థనలకి ఎంతకాలం ప్రార్థన చేసినా జవాబులు రాకుండా ఉంటాయి. ప్రార్థన చేస్తాం కానీ జవాబులు రావు. జవాబు రాకపోగా మరలా ఏమనుకుంటామంటే, ఎంత ప్రార్థన చేసినా ఏం జరగలేదు అని నిరుత్సాహపడి ప్రార్థన చేయటం కూడా ఆపేస్తారు. అదొక టైపు. అలాంటి వారు కొంతమంది ఉంటారు. తర్వాత నువ్వు ప్రార్థన చేసేది దేవుడు ఆలకించి నీ ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తూ ఉంటాడు. అదొక ప్రార్థన. అందరూ ప్రార్థన చేస్తారు కానీ జవాబులు వచ్చే ప్రార్థన కొంతమంది చేస్తారు, జవాబులు రాని ప్రార్థన కొంతమంది చేస్తారు. అందుకని మనం చేసే ప్రార్థన అది దేవుని దృష్టిలో సరిగ్గా ఉందా లేదా అనేది పరీక్షించుకుంటూ ప్రార్థన చేయాలి. తర్వాత కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు నిలబడి ప్రార్థన చేస్తే అవలేలగా ఒక అరగంట సేపు చేసేస్తారు. అది ప్రార్థనే, బాగానే ప్రార్థన చేసామనుకుంటాం. కానీ నీవు చేసిన ప్రార్థనకి జవాబు రావటం లేదంటే ఆ ప్రార్థనలో ఏదో ఫాల్ట్ ఉంది. నువ్వు చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది అంటే నీవు దేవుని దృష్టిలో బాగానే ఉన్నావని అర్థం. అందుకని అప్పుడప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. జవాబు రాని ప్రార్థనలు ఎంతకాలం చేసి ఉపయోగం ఏంటి? ఒక విషయం కోసం చేస్తూ ఉన్నావు, చేసి 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 జవాబు రాక అలసిపోయావు. ఆ తర్వాత నిరాశ వచ్చింది. ఇప్పుడు ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లా, హృదయం కఠినం అయిపోతుంది. ఏంటి దానివల్ల ఉపయోగం? అయితే పిల్లరా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రార్థనకు జవాబు వస్తుందా రావటం లేదా అనేది మన మాటల మీద లేక మన నోటి నుండి చెబుతామే ఆ మాటల మీద ఆధారపడదు. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, కానీ నీ నోటితో చెబుతావే ఆ మాటలను బట్టి కాదు జవాబు వచ్చేది. మాటలు రావటానికి అవి హృదయములో నుండి వచ్చే మాటలు అయి ఉండాలి. నీ హృదయము యథార్థముగా ఉంటే, నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే, నీ హృదయము వాక్యానికి భయపడుతూ ఉంటే, అలాగే నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఉంటే, అలాంటి హృదయంలో నుండి వచ్చే ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఇతరుల మీద కోపం పెట్టుకొని ప్రార్థన చేయొచ్చు. కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ప్రార్థన ఎట్టుంటుందో తెలుసా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కోపం ఉంటే ఆ కోపం అంతా తీర్చుకుంటా ప్రార్థన చేస్తారు. ఏంటి దానివల్ల ఉపయోగం? ఎవరైనా వాళ్ళ మాట లేదనుకోండి, ఇక వాళ్ళ మీద పెట్టి ఇండైరెక్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే లోపల ఎవరి మీదో బాధ ఉంటే ఆ బాధ అంతా ప్రార్థనలో పెట్టి, ఎవరి మీదో నీకు కష్టంగా ఉంది ఆ కష్టమంతా నువ్వు ప్రార్థన రూపంలో పెట్టేసి ఏదో తిట్టినట్టు కొట్టినట్టుగా గంట సేపు ప్రార్థన చేసినా
ఆ ప్రార్థన అంతా బూడిదే, ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేయటమే నీకు తెలుసు, కానీ దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడం. ఏంటా ఇంతసేపు చేసినా దేవుడు జవాబు ఇవ్వలేదు అనుకుంటావు, కానీ హృదయం యథార్థంగా లేకపోతే చేసే ప్రార్థన అంతా వృధా అయిపోద్ది. కానీ మనం చేసే ప్రార్థన తగ్గించుకొని వాక్యముతో నింపుకుంటూ, దేవుని వాక్యముతో నింపుకుంటూ, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. మనస్సులో ఇతరుల మీద కొన్ని కష్టాలు ఉంటాయి, హృదయంలో ఇతరుల మీద కొన్ని బాధలు ఆయాసాలు ఉంటాయి, ఇంకా క్షమించలేని స్వభావం ఉంటుంది, ప్రేమించలేని స్వభావం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. వాటిని అక్కడే ప్రక్కన పెట్టి ప్రార్థన మాత్రం కంఠోపదంగా చేస్తూ ఉంటారు. వీటికి జవాబు రాదు. తర్వాత కొన్నిసార్లు పరిసయ్యులాగా హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తారు, వాటికి జవాబు రాదు. కానీ సుంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అని అంటే, ఆయన ఏమీ చేయలే. ఒకటి ఆయన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకున్నాడు. మన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకోవాలి, అంతే. ఏదో మసిబూసి మారడికాయ చేశారు అని అన్నట్లు ఆ హృదయంలో లోపల ఏదేదో పెట్టుకొని పైకేదో భక్తి మాటలు, మంచి మంచి పదాలు, బైబిల్లో పదాలు నేర్చుకొని వళ్ళించి ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థనకు జవాబు రాదు. కానీ సుంకరి ప్రార్థనలో ఏముందంటే తగ్గింపు ఉన్నది. అలాగే దేవుడు ఎంత గొప్పవాడు, నేనెంత తక్కువని అని గ్రహించుకున్నాడు. తర్వాత దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తాడు అన్న సంగతి కూడా తెలుసుకున్నాడు. కావున పిల్లరా, మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలకు జవాబులు రావాలి అని అంటే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అలాగే దేవుని ఎదుట మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొంతమంది బహుగా తగ్గించుకొని ప్రార్థనలు చేశారు. అంటే దేవుని ఎదుట వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ ఆర్భాటాలని, వాళ్ళ యొక్క ఘనతల్ని ప్రక్కన పెట్టి దేవుని ఎదుట సాగిలు పడ్డారు. వాళ్ళ ప్రార్థనలకు జవాబులు వచ్చినాయి. మొట్టమొదటి ఇక్కడ మనం చూస్తే సుంకరి ప్రార్థన ఏమని చేశాడు? 13వ వచనం చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎలాంటి ప్రార్థన చూడండి. ఈ ప్రార్థనలో ఏమేమి కలిసినాయి అంటే, నోరుతో దేవా పాపినైన నన్ను కరుణించమని చెబుతున్నాడు, నోటితో చెబుతున్నాడు. అదే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హృదయంలో నుండి వస్తున్నాయి. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడంటే దేవుని వైపు. కన్నులెత్తుటకైనా ధైర్యం చాలకంటే నువ్వు అంత పవిత్రుడు, అంత గొప్పవాడు, నీ వైపు చూసే అంత ధైర్యం నాకు లేదు అని తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో 14వ వచనంలో ప్రభు
ఆ ప్రార్థనకి రిజల్ట్ ఇస్తున్నాడు. ఏంటి ఆ రిజల్ట్? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చూసారా, నా ఎదుట మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చింపబడతారు, నా ఎదుట మీరు హెచ్చించుకుంటే తగ్గించబడతారు. అంటే ఒకరిని పైకి లేవనెత్తడం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉంది. ఒకరిని తగ్గించడం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి హెచ్చించుట తగ్గించుట అనేవి అవి దేవుని పనులు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే హెచ్చింపబడాలి అని అనుకుంటాం. ఎవరైనా సరే ఏమనుకుంటామండి? హెచ్చింపబడాలి అనుకుంటాం. హెచ్చింపబడాలి అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అది ఒకవేళ హెచ్చింపబడాలి అనే కోరిక నీకు ఉండి నిన్ను నువ్వే హెచ్చించుకుంటా ఉన్నావు అనుకో, దేవుడు చేసే పని ఏంటంటే నిన్ను తగ్గిస్తాడు ఏదో ఒక టైంలో. హెచ్చించబడాలనే కోరిక నీకు ఉంటే నువ్వేం చేయాలి చెప్పండి అందరూ? నీకు హెచ్చింపబడాలన్న కోరిక ఉంటే నువ్వేం చేసుకోవాలి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ శంకరి తగ్గించుకునే ప్రార్థన చేశాడు కాబట్టి ఏమంటున్నాడు? తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చూసారా, ఈ తగ్గించుకోవటం అనేది దేనికి గుర్తుగా ఉంది అని అంటే 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసారా, ఎలాంటి మనసు ఉండాలంటండి? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే నీలో ఆ తగ్గింపు, ఆ విరిగి నలిగిన హృదయము నీలో ఉంటే నీ హృదయంలో నుండి ప్రార్థన వస్తుంది. ఆ ప్రార్థన దేవుడు విని ఖచ్చితంగా జవాబిస్తాడు. విరిగి నలిగిన హృదయం, ఈ హృదయము ఎవరిలో ఉందా అని ప్రభు చూస్తాడండి, అందరినీ చూస్తాడు. ఆనాడు ఇశ్రాయేలుని పరిపాలించడానికి మరి సౌలు తర్వాత ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో యవనస్తులు ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి యవనస్తులు? వాళ్ళల్లో ఎవరిని ఏర్పాటు చేసుకోకూడదు దేవుడు? అక్కడ దేవుడు ఎవరికి విరిగినలిగిన హృదయం ఉంది, ఎవరు నా మాట వింటారు, ఎవరు నా మాటకు విధేయులు అవుతారు, అది చూశాడు. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయా అని చూస్తే దావీదులో ఉన్నాయి. అందుకని దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మానవ బుద్ధి, మానవ స్వభావం ఏంటంటే దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించాం. మనం హైఫైగా ఉండాలి, మనం మనుషులు మనల్ని గౌరవించాలంటే తగ్గించుకుంటే మరి మనల్ని లెక్క చేయరు, మనల్ని మనం హెచ్చించుకోవాలి అని అనుకుంటారు. మన స్థాయిని మనం తగ్గించుకోకూడదు, హెచ్చుగా ఉండాలంటే ఇతరుల కంటే ఉన్నతంగా ఉండాలి అనుకుంటారు. మానవ బుద్ధి ఇలా ఆలోచిస్తుంది. దేవునికేమో అది నచ్చదు, అది నచ్చదు. అందుకని మనుషులు తగ్గించబడతా ఉంటారు. దావీదైతే విరిగి నలిగిన, అందుకని ఆయన ఈ కీర్తనలో రాస్తున్నాడు 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు,
దేవా విరిగి విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనగా, నా దగ్గర విరిగి నలిగిన హృదయం ఉంటే నన్ను వదిలిపెట్టవు ప్రభా, నా ప్రార్థన వింటావు, నా ప్రార్థనకు జవాబిస్తావని అలాగూ కనిపెడతా ఉన్నాడు. సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు, ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. చూసారా? కాబట్టి తగ్గింపులో, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయటంలో ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. ఇంకొక వ్యక్తిని చూద్దాం, ఆయన ఎలా ప్రార్థన చేశాడు. మనకు బాగా తెలిసిన మంచి ధనవంతుడు, గొప్పవాడు, ఆయన ఏమని ప్రార్థన చేశాడో చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, చదవమ్మా. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఎవరి మాట్లాడుతుంది? ఎవరండినా? అబ్రహాము గారు. అబ్రహాం గారంటే ఎవరు? అబ్రహాం గారంటే ధనవంతుడా, బేదోడా? చెప్పాలి. ఎలాంటి ధనవంతుడో చూడండి. 12వ అధ్యాయము. ఆయన ఎంత ధనవంతుడో చూడండి. ఆయన మామూలు ఆయన కాదు. మొదటి వచనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, అద్దుగో ఎలాంటి జనంగా చేస్తానంటున్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వృక్షములు నీ యందు ఆశీర్వదింపబడును. అనగా, అంటే అసలు భూమి మీద ఉన్న వారందరూ నీ ద్వారా ఆశీర్వాదం పొందుతారు అనే ఆ ఆశీర్వాదము అబ్రహాముకి ఉన్నది. అసలు భూమి మీద ఉన్న వారందరినీ నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎంత గొప్పవాడో చూడండి. నిశ్చయముగా నిన్ను గొప్ప చేసేదను, గొప్ప జనముగా నిన్ను చేస్తాను అంటున్నాడు. మరి ఇంత గొప్ప ఆయన ధనవంతుడు, అలాగే ఆశీర్వదింపబడిన వ్యక్తి, మరి అంత గొప్ప ఆయన ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి? 27వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఈ రోజుల్లో చెప్పాలంటే, ధనవంతుడి గురించి ఇంకా మనందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఉండే ధనం కంటే కూడా అబ్రహాంకి ఎక్కువ ధనం ఉంది. ఇంకా ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి ఉన్న ధనం కంటే కూడా ఎక్కువ ధనం ఉంది అబ్రహాం దగ్గర. దాన్ని బట్టి ఎంత గొప్పడో చూడండి. అంత గొప్పవాడు దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను ధూళిని బూడిదను అంటున్నాడు. అదేంటి? అంత గొప్పవాడు దేవుని దగ్గర మరి ఇంతగా పోల్చుకుంటున్నాడంటే, దుమ్ముని ధూళినయ్యానంటే అక్కడ అర్థం ఏంటంటే పిల్లరా,
మనకెంత ఉన్నా సరే దేవుని ఎదుటికి వచ్చేసరికి మనం ధూళి లాంటి వాళ్ళమే, దుమ్ము లాంటి వాళ్ళం. ఈనాడు సంఘాలలో ఈ అబ్రహాముకున్న మైండ్ ఉండట్లేదండి, అబ్రహాముకున్న మనస్సు రావటం లేదు. ఒక సంఘంలో ఒక సహోదరి ఫ్యాన్ తీసుకొచ్చింది మందిరానికి. ఏం తీసుకొచ్చింది? ఫ్యాన్ తీసుకొచ్చి అక్కడ సేవకుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఇది మందిరానికి తీసుకొచ్చాను అని చెప్పి ప్రార్థన చేయించుకుంటే బాగుండేది. ఆమె ఏమందో తెలుసా? ఇదిగో అయ్యా ఫ్యాన్ తెచ్చాను, నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడే కరెక్ట్గా వెయ్యి ఫ్యాన్ అందంట. నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడే ఉండాలి ఫ్యాన్, ఇంకెక్కడ వేసినా ఊరుకోను. నేను కూర్చునే స్థలంలోనే ఫ్యాన్ అయ్యి, అందుకే నేను ఫ్యాన్ తెచ్చాను, ఇదిగో తీసుకో అని ప్రార్థన చేయమని. ఏమనుకుంటున్నారు వీళ్ళు దేవుని ఎదుట? ఎంత గొప్పోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు? దేవుని ముందు ఏమనుకుంటున్నారు అసలు? ఎలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు? నాకు కూడా ఇలాగే జరిగింది ఒకసారి. నేను మందిరానికి కావాల్సిన అన్ని ఫ్యాన్లు ఇస్తానంటే, ఈ పాత మందిరంలో అన్ని ఫ్యాన్లు ఇస్తాను, కానీ అన్ని ఫ్యాన్ల మీద నా పేరు రాయాలి అన్నాడు. నీకు వందనాలయ్యా, అసలు ఏమి తీసుకురావద్దు పో అన్నా. కానీలా అసలు నువ్వు ఒక్కడ కూడా తేవద్దు, అసలు నీదంటూ మందిరంలో ఏమి ఉండకూడదు, వెళ్ళిపో అన్న. దేవుని ఎదుట నువ్వెంత, నీకు ఇచ్చింది ఎవరో? దేవుడు. నువ్వు దేవునికి ఇచ్చేది ఏముంది? అబ్రహాం గారు నేను ధూళినయ్యా, దుమ్మునయ్యా అని తగ్గించుకుంటున్నాడు. కొంతమందికి అండి ఈ తగ్గింపు రాదు. నేను గమనిస్తూ ఉంటాను. ఈ పండగల రోజు పలహారాలు తిని పేపర్లు కవర్లు అక్కడక్కడ పడేసి వెళ్తే, బాయ్ అన్నీ ఏరండి, అవన్నీ శుభ్రం చేయండి, ఆ వాటర్ గ్లాసులు ఏరండి, ఇలాంటి పనులు చెబుతూ ఉంటే అలాగ వంగి ఏరటం అంటే తగ్గించుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏరినట్లుగా బయటికి వెళ్తారు. జనాల్లో నుండి అటటట చూసుకొని తప్పుకొని వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అన్నయ్య నన్ను చూడలేదులే, జనాల్లో తప్పుకొని వచ్చాను అనుకుంటారు. పిల్లరా, అస్సలైన తగ్గించుకునే లక్షణము నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవించడం, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. చాలామందికి ఈ తగ్గించుకోవటం అలవాటు ఉండదు. ప్రభునందు పిల్లరా, నీ ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం ఇదిగో ఈ తగ్గింపు లేదేమో. అబ్రహాములాగా ఆయనకు అంత ధనం ఉన్నా సరే, అంత హోదా ఉన్నా సరే, ఒక మంత్రికి ఉండే అంత ఆర్థిక స్తోమత ఉన్నా సరే, నేనెంత, నా ధనం ఎంత దేవుని ఎదుట? నేను ధూళిని బూడిదేనై నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అంతగా తగ్గించుకొని దేవుని దగ్గర అబ్రహాము గారు ప్రార్థన చేశాడు. ఆ పట్టణం ఎలాగైనా రక్షించబడాలి, ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైనా రక్షించబడాలని చాలా తగ్గించుకొని చాలా ప్రాధేయపడి ప్రార్థన చేశాడు. అయితే అక్కడ విషయం ఏంటంటే, నీతిమంతులు ఒక 10 మంది ఉన్నా రక్షిస్తానంటే 10 మంది నీతిమంతులు కూడా లేరు. కొన్నిసార్లు పిల్లరా, మన కుటుంబాలని కాపాడాలి అనన్నా, మన గ్రామాలని కాపాడాలన్నా, మన దేశాలని కాపాడాలన్నా
నీతిమంతులు ఉండాలి. ఎవరుండాలి ఆ దేశంలో? నీతిమంతులు ఉండాలి. నీతిమంతులు ఉంటేనే వారిని బట్టి ఆ పట్టణం కాపాడబడుతుంది. ప్రార్థనా పరులు గనక మన ఊరిలో లేకపోతే ఆ ఊరు అలాగూ కొట్టుకుపోతూ ఉంటుంది. ఒక గ్రామంలో దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, దేవుని సమాధానం ఉండాలి అనంటే ప్రార్థనా పరులు, నీతిమంతులు అక్కడ ఉండాలి. వారి నీతిని బట్టి, వారు చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఆ పట్టణాలని కాపాడుతూ ఉంటాడు, ఆ కుటుంబాలని కాపాడుతూ ఉంటాడు. అందుకనే మన జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. 27వ వచనం ఏం చదువుతున్నాం? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. మరి నువ్వు అలాగ తగ్గించుకుంటున్నావా దేవుని ఎదుట? వాక్యం వింటున్నప్పుడు మాత్రమే కాదు, నిజంగానే తగ్గించుకోవాలి, తగ్గించుకొని బ్రతకాలి అని అనిపిస్తుంది. కానీ వాక్యం వింటం అయిపోయిన తర్వాత, మన ఇంటికి వెళ్ళిన తర్వాత, మరలా మన పనుల్లో పడ్డ తర్వాత ఎందుకు తగ్గించుకోవాలంట? నేనేంటి, నా స్టేటస్ ఏంటి, ఎందుకు తగ్గించుకోవాలి అనే ఆ ఇగో లోపల నుండి బయటకు వస్తుంది. దానిని మనం చంపాలి, దానిని మనం చంపాలి. మనం పాడే క్రొత్త పాటలో ఆ వచనం ఉంది కదా, ఏంటది? మొదటి వచనమేనా? శరీర మనస్సును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయ. ఏ మనస్సును చంపాలి? శరీర మనస్సును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయ. శరీర మనస్సు అంటే ఏంటి? హెచ్చించుకోవాలి, గొప్ప చెప్పుకోవాలి, ఇతరుల కంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి. ఇది శరీర మనస్సు. శరీర మనస్సును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయా. శరీర మనస్సును చంపివేసి ఆత్మలో బ్రతుకుట నేర్పుమయా. చూసారా? దేన్ని చంపాలి? శరీర మనస్సును చంపాలి. ఇప్పుడు అబ్రహాం గారు దేవుని దగ్గరకు వెళ్ళి అయ్యా ధూళిని దుమ్ముని అన్నాడు అనుకో, దేన్ని చంపినట్టు? ఆయన గర్వాన్ని చంపాడు. తర్వాత నేను ధనవంతుణ్ణి అనే మనసును చంపేశాడు. తర్వాత దేవుని ముందు నేనెంతటి వాడిని, నేనెంత, నా ఆస్తి ఎంత, ఎందుకు పనికిరానుండి నేను అనే ఆ మనస్సును చంపుకున్నాడు. ఆ గర్వం చస్తేనే మనం లోబడతామండి. లోపల ఆ అహంభావము, గర్వము, హెచ్చించుకునే మనస్సు, ఆ తగ్గించుకునే మనస్సు లేకపోవడం, ఇవన్నీ చస్తేనే మనం ఆశీర్వదించబడతాం. అంటే ఆ శరీర మనస్సును చంపేసి ఆత్మలో బ్రతకటం అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట తగ్గించుకొని ఆయనను గొప్పవానిగా చేయటం. అబ్రహాం గారు అలా తగ్గించుకున్నాడు కాబట్టి అబ్రహాం గారిని దేవుడు బహుగా దీవించాడు. ఇంకొక వ్యక్తి కూడా ఎలాగూ, ఈయన ధనవంతుడే, ఈయన కూడా దేశం మొత్తం మీద ధనవంతుడు. ఈయనేమయ్యాడో చూద్దాం. యోబు గ్రంథం 40వ అధ్యాయము. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. అప్పుడు యోబు
యెహోవాకు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీచుడను, నేను నీకు ఏమని నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాటలాడితిని, నేను మరలా నోరెత్తను, రెండు సార్లు మాటలాడితిని, ఇకను పలుకను. ఈయనెవరు? మొదటి అధ్యాయం చూడండి. ఈయన ఎలా అంటాడు? ఈయన హిస్టరీ ఏంటి అసలు? మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. తర్వాత 3వ వచనం చివరిలో మనం చదివితే, అవన్నీ చదవాల్సిన మాటలే, అవన్నీ చదివిన తర్వాత చివరిలో ఏముందంటే, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. తూర్పు దిక్కు జనులందరిలో అంటే తూర్పున ఉండే దేశాలన్నిటి కంటే ఈయనంత గొప్పవాడే లేరు. అంటే ఒక దేశానికి కాదు, తూర్పున ఉండే అన్ని దేశాల్లో ఈయన గొప్పవాడు. ఇప్పుడు మన ఊరిలో పలానా ఆయన పెద్ద ధనవంతుడు అనుకుంటారు, లేక ఇదిగో ఈ టౌన్ మొత్తం మీద పలానా ఆయన బాగా ధనవంతుడు అనుకుంటారు. అట్లాగే దేశంలో కూడా ఒకళ్ళు ఉంటారు, ఎవరో దేశం మొత్తం మీద ఒకళ్ళు ధనవంతులు ఉంటారు. కానీ యోబు అది కాదు, ఆ ఏరియాలో ఉన్న అన్ని దేశాల కంటే గొప్ప ధనవంతుడు. ఇక దాన్ని బట్టి ఆయన స్టేటస్ ఏంటో చూడండి. కొంతమంది చిన్న చిన్న వాటికే గర్వపడతా ఉంటారు. కొంచెం డబ్బు ఉంటే చాలు పక్కంటోని లెక్క చేయరు. కొంచెం పలుకుబడి ఉంటే చాలు, నా మాట వినకపోతే నేను ఏమైనా చేస్తానంటారు. అదిరిపడటం అది. కానీ ఈయన అలాంటి మాటలు అంటలా. దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? 4వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను. బా, ఏమన్నాడు? అబ్రహాం గారు దేవుని ముందు ఏమన్నాడు? నేను దుమ్మును ధూళిని అన్నాడు. అంత ధనవంతుడు. ఈయనేమో తూర్పు దిక్కున ఉన్న దేశాలన్నిటికంటే కూడా గొప్పవాడుగా ఉన్న యోబు ఏమంటున్నాడు? దేవా, నీ ఎదుట నేను నీచుణ్ణయ్యా, నేనెంత, నా పరిస్థితి ఎంత, నేను ఒక నీచుణ్ణి. ప్రభునంపులరా, దేవుణ్ణి నువ్వు అలాగ అర్థం చేసుకోవాలి. మనకి దేవుడు అంటే ఎలా అర్థం అవుతున్నాడు మరి? ఏదో కొంచెం బాధగా ఉంటే వెళ్ళి పూట కాస్త ప్రార్థనలో కూర్చుందాం, వెళ్ళి కాస్త ప్రార్థన చేయించుకొని వద్దాం, ఈరోజు బాగాలేదు కదా అనుకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు అంటే అంతవరకే వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ యోబు నేను నీచున్నయ్యా అని తగ్గించుకున్నాడు. అందుకనే బహుగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకి ఇవ్వటం జరుగుతుంది. మరి ఇలాంటి గ్రహింపు మనలో ఉందా? ఎలాగ మనం తగ్గించుకుంటున్నామా? సొంకరిలాగా దేవా పాపినైన నన్ను కరుణించమని చెప్తావా దేవునితో? అబ్రహాములాగా నేను ధూళిని, దుమ్మును, నన్ను కాపాడు, కనికరించు అని నువ్వు దేవునితో చెబుతావా? అలాగే యోబులాగా నేను నీచున్నయ్యా, నన్ను కనికరించు అని నువ్వు తగ్గించుకొని మాట్లాడతావా? ప్రార్థన చేస్తావా? ఈ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా చాలామంది అలా ప్రార్థనలు చేశారు. చూడండి, ఎజ్రా ఏమని చేశాడో చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం తీయండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము
6వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన? నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు నా ఎత్తుకొనుటకు ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా నెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఇప్పుడు ఈయన ప్రార్థన ఏమని చేశాడు? 6వ వచనంలో నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. అంటే ఈ ప్రార్థన ఎవరిలా, ఇప్పుడు వరకు మనం చూసిన ప్రార్థనలో ఎవరి ప్రార్థనలాగా ఉంది? శంకర ప్రార్థనలాగా ఉంది కదా. ఎవరి ప్రార్థనలాగా ఉంది? శంకర ప్రార్థన. శంకరి కూడా అక్కడ ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు తగ్గించుకొని ప్రార్థన చేశాడని ఉంది కదా. ఈయన కూడా అదే ప్రార్థన, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఉన్నాను. సరే, ఈయనెవరు? ఈయన హిస్టరీ ఏంటి? సరే, అక్కడంటే ఏదో దేవుని వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు ఈయన అని అనుకుంటా. ఈయన పరిస్థితి ఏంటి అని అంటే, ఈయన చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అనంటే, యజ్రాను గురించి చెప్పాలి అనంటే, ఈయన ధర్మశాస్త్రం అంతటినీ చదివి ఆ ప్రజలకు నేర్పిన ఒక గొప్ప శాస్త్రి. అందుకని ఈయన్ని యజ్రా శాస్త్రి అంటారు. ఆ మొదటి అధ్యాయాలన్నీ మనం చదువుతూ ఉంటే ఈయన చాలా గొప్పవాడు అన్నమాట. ప్రజలందరికీ 3 గంటల సేపు ప్రార్థనలు చేయించటం, 3 గంటల సేపు దేవుని వాక్యం నేర్పించటం, అలాగే మరి దేవుని సన్నిధిలో వారందరికీ ప్రార్థనలు చేయటం, అన్ని వారికి నేర్పించే పని అన్నమాట యజ్రా చేసిన పని. అంత గొప్పవాడు ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ వైపు చూచటకు కూడా నేను సిగ్గుపడుతున్నానయ్యా అన్నాడు. మరి అలాంటి ప్రార్థనలు మనం ఏమన్నా చేస్తున్నామా? అలాగూ ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. ఈ టైంలో ఏంటంటే ఏ కాడకి గొప్పలు చెప్పుకోవాలి. ఈనాడు సంఘాల్లో కూడా వచ్చేసింది. సంఘంలో కూడా నా పేరు చెప్పాలి, నేను గొప్ప అని చెప్పాలి. ఏదన్నా ఒక 10 కుర్చీలు తెచ్చారనుకోండి, ఆ 10 కుర్చీలు నేను తెచ్చానని చెప్పండి. నా ఒక ఫ్యాన్ తెచ్చానని చెప్పండి. మైకులో చదవండి అంటారు, ఊర్లో కూడా వినాలిగా. వాళ్ళకి ఆ గొప్పలు ఎక్కువైపోతున్నాయి. అసలు దేవునికి నచ్చంది. నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకుంటే దేవునికి నచ్చవు. ఇదిగో ఈ అబ్రహాములాగా, అబ్రహాం ఏమని చెప్పాడు దేవునికి? నేను ధూళిని దుమ్మును అని చెప్పాడు. శంకర ఏమని చెప్పాడు దేవునికి? దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. యోబు ఏమని చెప్పాడు దేవునికి? నేను నీచుణ్ణి అని అన్నాడు. యజ్రా ఏమని చెప్పాడు దేవునికి? నా ముఖము నీ వైపు ఎత్తుకొని చూచడానికి కూడా సిగ్గుపడుతున్నాను, ఖిన్నుడయ్యాను అన్నాడు. చూడండి వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ తగ్గింపు ఎలా ఉందో. ఇంకొకళ్ళు చూద్దామా? ఈయన ఇంకా హైలైట్. ఈయనేమని చెప్పాడో దేవునితో చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఈ యెషయా ఎవరు అసలు? యెషయాని మన బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రవక్త. ఈయనేమంటారంటే మేజర్ ప్రాఫెట్, పెద్ద ప్రవక్త అంటాం. ఈ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు ఒక ప్రక్కన పెడితే బైబిల్ మొత్తం మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ మొత్తం మీద 66 పుస్తకాలు అయితే ఒక యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకని ఈ యెషయా గ్రంథాన్ని సపరేట్గా చెప్పాలంటే మినీ బైబుల్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని మినీ బైబుల్. ఇప్పుడు వ్యానుల్లో చిన్న వ్యాన్ని ఏమంటున్నాం? మినీ వ్యాన్ అంటున్నాం కదా. అలాగే ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అంటాం. 66 గ్రంథాలు బైబుల్ ఒకటైతే ఈ యెషయా గ్రంథం ఒకటే మినీ బైబుల్. తర్వాత ఈ గ్రంథంలో ఎక్కువగా యెషయా గారు చెప్పింది ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి, యేసుక్రీస్తు యొక్క రక్షణను గూర్చి బాగా చెప్పాడు 66 అధ్యాయాల్లో. అందుకని ఈ గ్రంథాన్ని రక్షణ గ్రంథము అని కూడా అంటారు. యెషయాకి ఈ గ్రంథానికి ఉన్న పేర్లు చెబుతున్నాను మీకు. యెషయా గ్రంథము ఒక పేరు, మినీ బైబుల్ రెండవ పేరు, రక్షణ గ్రంథం మూడవ పేరు. ఇక యెషయాకున్న పేరేమిటంటే పెద్ద ప్రవక్త, మేజర్ ప్రాఫెట్ అని పేరుంది. ఎంత గొప్ప ఆయనండి! నాకేమిలే నేను గొప్పవాడని అనుకుంటున్నాడా? నాకేమిలే నాకు అంతా తెలుసు అనుకుంటున్నాడా? ఈయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడు? 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. గొప్ప ప్రవక్త, మినీ బైబుల్ రాసిన ప్రవక్త, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి ప్రవచించి యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను గూర్చి రాసి రక్షణ గ్రంథము అని ఆయన రాసిన గ్రంథానికి పేరు వచ్చింది. అలాంటి ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా. ఎంతగానంటే అసలు దేవుని దగ్గర ఈ తల మీద ఉన్న జుట్టు కూడా తీసుకువెళ్ళి ఆయన కాళ్ళ మీద పెట్టేశాడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం అలాగ సరెండర్ అయిపోతామో దేవుని ఆత్మ బలంగా మన మీద పనిచేస్తాడు. అందుకు మనం సిద్ధపడాలి. అలాగ మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఈ రోజుల్లో కొంచెం టాలెంట్ ఉంటే చాలు గర్వం, కొంచెం వాక్యం చెప్పడం వస్తే చాలు గర్వం. అసలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే చాలు ఏదో పెద్ద పరిశుద్ధులు అయిపోయినట్టు ఎగిరెగిరి పడతా ఉంటారు ఇక అక్కడి నుంచి. మాకంతా తెలుసని ఊరకొరకనే రెచ్చిపోయే స్వభావం. కానీ ఇదేం చేస్తుందంటే మనల్ని, మన స్థాయిని తగ్గించే లక్షణం ఇది. కానీ దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మన స్థాయిని ఏం చేస్తుంటాడు? పెంచుతూ ఉంటాడు. ఆమేన్. యెషయా గారు అలాగ తగ్గించుకుని నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవాడను, నేను నశించాను అని తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు. మరి అలాగూ మనల్ని మనం సిద్ధం చేసుకుందామా? ఈ భక్తులైన వారు ఎవరు వీళ్ళల్లో ఇప్పుడు మనం చూసిన భక్తుల్లో అందరూ గొప్పవారే, అందరూ హోదా కలిగిన వారు, ఉన్నత స్థాయి కలిగిన వారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి సంపూర్ణంగా తగ్గించుకొని ప్రభువుని అడిగారు. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా?
అలాగూ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటున్నావా? దేవుని వాక్యములో ఏమనుంది అనంటే, మనము హెచ్చింపబడినట్లుగానంట ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉండాలంట మనం. పేతురు రాస్తాడు చూడండి ఆ మాట. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. ఎలా ఉంటాలండి? దేన మనస్కులుగా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. అంటే దేవుని దగ్గర అలాగూ తగ్గించుకుంటా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. మరి అలాగూ నువ్వు నేర్చుకుంటావు. అదండి భక్తి. ఈరోజున నేను గమనిస్తుంది ఏంటంటే, చిన్న చిన్న వాటికే బహుగర్వంగా ఉంటున్నారు మనుషులు. కొంచెం తెలిస్తే చాలు, కొంచెం నేర్చుకుంటే చాలు, నాకంతా వచ్చు అనుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? అది పరిసయ్యుడు స్వభావం, పరిసయ్యుడు స్వభావం. అది నెబుకద్నెజరు స్వభావం, అది హేరోదు స్వభావం, అది లూసిఫర్ స్వభావం. భయంకరమైన స్వభావం అండి ఇది. చివరికి నీ నెత్తి మీదకే వచ్చి కూర్చుంటుంది అది. నువ్వేదో ఎగిరి పడుతున్నావు కానీ నీ నెత్తి మీదకే వచ్చి కూర్చుంటుంది అది. కానీ మనం వీళ్ళను ఫాలో అవ్వాలి. ఎవరిని? అబ్రహామును ఫాలో అవ్వాలి, యోబును ఫాలో అవ్వాలి, శంకర్ని ఫాలో అవ్వాలి, యజ్రాను ఫాలో అవ్వాలి, యెషయాను ఫాలో అవ్వాలి. ఇంకా చాలామంది ఉన్నారు. వాక్యాన్ని బాగా కూర్చొని నెమ్మదిగా ధ్యానం చేస్తే చాలామంది ఉన్నారు. వాళ్ళను అనుసరిస్తూ ఉంటే ఒకానొక దినాన ఆయన బలిష్టమైన చేతుల క్రింద అణిగిమణిగి తగ్గించుకొని ఉండే ఆ లెక్కలో ఉంటే నువ్వు హెచ్చింపబడతావు. మరి అలాగ నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? అలాగ తగ్గించుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా నా జీవితంలో నేను సరిగ్గా ఉండాలి కదా ప్రభా, నాకు తెలియకుండా నాలో ఏం పని చేస్తుందో నాకు సరైన గ్రహింపునివ్వండి. నాకు తెలియకుండా నాలో ఎలాంటి మనస్సు వస్తుందో ఆ మనస్సును నాలో నుండి తీసివేయండి ప్రభా. నా స్వభావాన్ని మార్చండి, నా అంతరంగమును మార్చండి నాయన. మా కుటుంబములో నాయన అబ్రహాము లాంటి తగ్గించుకునే మనస్సు మేము కలిగి ఉండాలి ప్రభా. నాయన యెషయా వలె తగ్గించుకునే మనస్సు నా జీవితంలో ఉండాలి. అప్పుడు మీరు హెచ్చిస్తారు కదా. మా ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి కారణం ఈ హెచ్చించుకునే మనసు ఉండటమే కదా. పరిసయ్యుడు ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది, శంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది. కారణము హృదయము యథార్థంగా ఉందయా. మనం కూడా మనల్ని పరిశీలన చేసుకుందాం. సహోదరుడా సహోదరి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. నీ హృదయము ఆయన చూస్తాడు. నీ నోటి నుండి వచ్చే ప్రార్థన కాదు ముఖ్యం, నీ హృదయం ఎలాగుందో చూస్తున్నాడు. హృదయం యథార్థంగా పరిశుద్ధంగా ఉండి ఆ పరిశుద్ధమైన హృదయంలో నుండి ప్రార్థన వస్తే ఆ ప్రార్థనకు నువ్వు ఖచ్చితంగా జవాబు చూస్తావు. ప్రభా నా హృదయంలో అలాంటి పరిశుద్ధత ఇవ్వండి, పవిత్రత ఇవ్వండి. నమ్మకముగా నేను జీవించాలి. మనస్సు కఠినము కానివద్దు ప్రభా. మనస్సును నేను పాడు చేసుకునే వద్దు నాయన. సరైన జ్ఞానము నాకు ఇవ్వండి. నన్ను నేను తగ్గించుకొని మీ కొరకు జీవించాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము రాజా.
స్తోత్రార్హుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ప్రభా, అబ్రహాము లాంటి మనస్సు, యజ్రా లాంటి మనస్సు, యోబు లాంటి మనస్సు, యెషయా లాంటి మనస్సును మేము కలిగి మీ కొరకు జీవించాలి ప్రభా. అట్టి వారిగా మమ్మలను చేయండి. మీ సన్నిధిలో మీ వాక్యమును మేము గట్టిగా పట్టుకొనుటకు, మీ బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి దేన మనస్కులుగా ఉండుటకు సహాయము చేయండి. విన్న వాక్యం హృదయములో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.